రామ్ చరణ్ గారు, నువ్వు, రత్నగవేల్ గారు, జాహ్నవి కపూర్, శివరాజ్ కుమార్ గారు అందరూ కూడా చాలా అద్భుతంగా చేసి పెట్టారు ఈ సినిమాని. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ సినిమా అవుట్పుట్ కానీ ఇది కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే ప్రేక్షకులు అందరూ గుర్తుండిపోయే సినిమా ఇది. తప్పకుండా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఒక ఏం చెప్పాలి, మీ ఎక్స్పీరియన్స్ కమర్షియల్లీ వెరీ ఎమోషనల్ రైడ్ ఈ సినిమా. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ థియేటర్కి వచ్చి చూసే సినిమా. June 4th ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అంటే 3rd ఈవినింగ్ ప్రీమియర్స్ ఉంటాయి అన్ని సార్ల. థ్యాంక్ యూ. నేను ఉప్పిన క్లైమాక్స్ చూసినప్పుడు అనుకున్నా, ఈ క్లైమాక్స్ తీసిన ఏ డైరెక్టర్ అయినా ఎలాంటి సినిమానే తీయగలడని. సో చాలా పెద్ద స్క్రిప్ట్, చాలా మంచి కమర్షియల్ సినిమా అండ్ ఎమోషనల్. బికాజ్ గ్రౌండ్ లెవెల్లో ఎమోషన్స్ మెయింటైన్ చేస్తూనే కమర్షియల్గా సినిమా చేయడం అనేది, ఆ బ్యాలెన్స్ అనేది చాలా టఫ్ యాక్చువల్గా. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఒక డైరెక్టర్గా సాధ్యం కాదు. అలాంటి బ్యాలెన్స్ తను పట్టుకున్నాడు. అంత బాగా మూవీ చేశాడు. ఇట్స్ ఏ సూపర్, చాలా మంచి మూవీ. అండ్ ఇంత ఎమోషనల్ రైడ్ మీరు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చి ఉండదు. అండ్ విషింగ్ ద బెస్ట్ బుచ్చి, లవ్ యూ ఫర్ దిస్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఇప్పుడు సాంగ్స్ మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఇది పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే అసలు వేరేలా ఉంది సినిమా అంతా. అసలు పక్కన మీరు కూడా అంటున్నారు కదా ఈ సినిమా ఈ విజా చూస్తేనే చాలా మొత్తం సినిమా చూసినట్టుంది అంటున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్. ఫస్ట్ మూవీతోనే ఇంత మంచి మూవీ దొరకడం, మంచి స్క్రిప్ట్ దొరకడం, మంచి డైరెక్టర్ దొరకడం, ఒక సినిమా బ్లాక్ బస్టర్ కావడం, ఇంత అద్భుతమైన మూవీ తీయడం అనేది నిజంగా అదృష్టం. మొదటి సినిమాకి ఇలాంటి అదృష్టం దొరకదు. అండ్ విషింగ్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మనందరికి కూడా విషింగ్ ద బెస్ట్.